అసలు ఇక్కడ ఏమేమి మామిడికాయలు ఉన్నాయో మీకు వీడియోలో చూపిస్తున్నాను. వీడియోలో లాస్ట్ వరకు చూడండి. ఈ రేట్ దీనికి రాదు. ఓకే, ఒక పండు రేటు ఒక పండుకు ఉండదు. మీకు 100 లెక్కన పాట ఉంటది. అది 100 ఎంత అయితే అంత కాయలు ఎన్ని ఉంటాయి అన్నిటికీ రేట్ కడతాం. ఇది ఒక రకం, ఇదో సైజన్ అలా 3 సైజులు వస్తాయి. అంటే సైజుని బట్టి ప్రైజా? ఇవి ఏం కాయ? కొత్తపల్లి కొబ్బరి అండి. కొత్తపల్లి కొబ్బరి. ఇవి ఎలాగా కాయ? 30 రూపాయలు చెప్పి 10 రూపాయలు అమ్ముతున్నాం అండి. ఆవకాయకి బాగుంటుంది. ఆవకాయకి బాగుంటదండి. ఓకే, నెక్స్ట్ ఇది కొత్తపల్లి కొబ్బరి అండి. ఇవి ఎలాగా? ఇది 30 చెప్పి 30 ఇస్తున్నాం అండి. పెద్ద కాయలు. ఓకే, ఇవి అయ్యి అంతేనండి 30. ఇవన్నీ కూడా 30. మరి ఇవి పెద్ద రసాలు అండి. 5 రూపాయలు అండి కాయ. కాయ 25 పెద్ద రసాలు. ఇది ఆవకాయకి మాగాయకేనండి. మాగాయకి. ఇవి మాగాయకేనా? రెండు కప్పులు మాగాయకే. ఇవి ఎలా? ఇదంతేనండి 5 రూపాయలు అండి. ఇవి 25, కాయ 25 రూపాయలు. ఇవి దేశవాళియా? 15 రూపాయలు అండి. కాయ 15. అంతేనండి. ఇవి కూడా మాగాయకేనా? మాగాయకేనండి. ఇవి అయ్యే మాగాయకేనండి. సువర్ణ రేఖ అండి. సువర్ణ రేఖ 12 రూపాయలు అండి. 12 రూపాయలు కాయ. ఓకే, ఇప్పుడు చూపించినవన్నీ కూడా ఆవకాయకి మాగాయకి. అంతేనండి. దేశవాళి 25 250. దేశవాళి కాయలు 25 250 రూపాయలు అండి. 25 250. కాయ 10 రూపాయలు చెప్పండి. కాయ 10. ఓకే, ఇవి అయ్యే 8 రూపాయలు అండి. కాయ 8. ఓకే, ఇవి ఆవకాయకే. అయ్యి ఆవకాయకేనండి. రసాలు ఉన్నాయండి. సూర్ణ రేఖ ఉంది. ఇవి పెద్ద రసాలా? ఈ రసాలండి. పెద్ద రసాలండి. మాగాయకి. ఇవి మాగాయకి. ఇవి ఎలా పడుతున్నాయి ప్రైస్? సూర్ణ రేఖ ఇదైతే 10 రూపాయలు పడుతుంది. 10. సూర్ణ రేఖ 10 రూపాయలు పడుతుంది. సువర్ణ రేఖ 10. ఇదైతే 25 రూపాయలు పడుతుంది. ఇది 25. ఇవి ఇది 10నండి. ఇది 10నా? అది 10నండి. ఓకే, ఇవి చెరుకు రసాలండి. ఒక కాయ 10 రూపాయలు. అవునండి. ఇది సువర్ణ రేఖ 10 రూపాయలు. ఇది సువర్ణ రేఖ 10 రూపాయలే పడుతుంది కాయ. అవునండి. మీరు తొందరగా రావాలి, ఎందుకంటే కాయ అయిపోయి పళ్ళు కూడా వచ్చేస్తున్నాయండి. ఆవకాయ పెట్టుకునే వాళ్ళు తొందరగా రావాలి. ఇవి మాగాయకి. మాగాయకండి. పెద్ద రసాలు. ఓకే, ఆల్రెడీ నేను ఇంటికి వెళ్ళి మామిడికాయలు శుభ్రంగా కడిగి క్లాత్ తో తుడిచి ఒకసారి మామిడికాయని ఆరబెట్టి తీసుకొచ్చి ముక్కలు కొట్టిస్తున్నానండి. వీళ్ళు కడుగుతారు కానీ నీళ్లు ఉంటాయి, కానీ మనం ఇంటికి వెళ్ళి మామిడికాయలు కడిగి తెచ్చుకుని ముక్కలు కొట్టించుకోవడమే మంచిది. నన్ను అడిగితే ఒక్క కాయ 6 రూపాయలు అయితే చెప్పారండి. కాయ 5 రూపాయలకి అయితే కొడుతున్నారు. నేనైతే ఇలా చిన్న చిన్న ముక్కలు కొట్టిస్తున్నాను, ఎందుకంటే పిల్లలు ముక్కలు తినకుండా పడేస్తారని చిన్న ముక్కలు కొట్టిస్తున్నాను. ఇది రాజమండ్రిలోనే అతి పెద్ద మామిడి పళ్ళు మార్కెట్ అండి. ఇక్కడ వేలం పాటలు అవి జరుగుతాయి. మామిడి పళ్ళు చాలా తక్కువ ప్రైస్ లో అయితే వస్తాయండి. రైతులు తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతారండి. వీటి ప్రైజులు ఇక్కడ ఏమేమి మామిడి పళ్ళు ఉన్నాయో ఈ వీడియోలో ఇప్పుడు చెప్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. అడ్రస్ వచ్చి రాజమండ్రి కోరుకొండ వెళ్లే రోడ్ లో మార్కెట్ యార్డ్ అండి. చూడండి ఎన్ని పళ్ళు ఉన్నాయో. హలో అండి, నేను మీ రేవతి. మనమైతే ఈ రోజు రాజమండ్రి కోరుకొండ రోడ్ లో కోర్గి మార్కెట్ లో ఉన్నామండి. మామిడి పళ్ళు చూడండి ఎన్ని ఉన్నాయో. ఇవన్నీ కూడా మనకి రైతుల దగ్గర నుంచి వస్తాయండి. చిరు వ్యాపారస్తులు ఇక్కడి నుంచే కొనుక్కుని వ్యాపారం చేసుకుంటారండి. ఇక్కడ సార్ ఉన్నారు, సార్ని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. సార్ ఈ మామిడి పళ్ళు ఏంటి సార్ మీవే? మార్కెట్ యార్డ్ అండి. ఓకే, చిన్న చిన్న వ్యాపారస్తులు, చిరు వ్యాపారస్తులు అందరూ కొనుక్కుంటారు. వివిధ ఊర్ల నుంచి వస్తారు, కొనుక్కెళ్తూ ఉంటారు. అంటే మీరు రైతులా సార్? మేము వ్యాపారస్తులు. ఓకే, ఇప్పుడు మన దగ్గర ఏమేమి మామిడి పళ్ళు ఉన్నాయి సార్? ఇవి వచ్చి కొత్తపల్లి కొబ్బరి అండి. కొత్తపల్లి కొబ్బరి. ఓకే, ఇది కొత్తపల్లి కొబ్బరి. ఇది ఒక నంబర్ 1 ఫ్రూట్ అండి. నంబర్ 1 ఫ్రూట్. నెక్స్ట్ సార్ వచ్చి బంగినపల్లి. ఇది బంగినపల్లి. ఇవి ఎలా సార్? ఇవి బంగినపల్లి. ఇవి ఆక్షన్ లో పెడతారండి. ఇది 100 లెక్కన ఆక్షన్ లోకి వెళ్తాయి. ఇవి దేశవాళి. మీకు దగ్గర నుంచి చూపిస్తాను చూడండి. ఇవి కొత్తపల్లి కొబ్బరి అండి. ఇవి పీచు బాగా విపరీతంగా ఉంటది. పీచు నంబర్ 1. పళ్ళు అయితే సూపర్ గా ఉంటది. టేస్ట్ పచ్చికాయ అయితే ఆవకాయ పట్టే పచ్చికాయలు ఇవే పచ్చికాయలు అయితే ఆవకాయ పడతారు. నంబర్ 1. ఇవి ఎలా అమ్ముతారు సార్? ఇవి గ్రేడింగ్ చేసి సైజుల వారీగా గైరు 2వ నంబరు 3వ నంబరు అలా 3 రకాలుగా గ్రేడింగ్ చేసి 100 లెక్కన అమ్ముతారండి. ఇవి సార్? ఇవి దేశవాళీలు. ఇవి
పక్కన ఉన్న పసుపు రంగులో ఉన్నాయి, ఇవి దేశవాళీ అండి. ఇవి దేశవాళీ. దేశవాళీ అంటే ఇక ఏ పేరు లేనప్పుడు దేశవాళీ అంటారండి అట్లా. కానీ వాసన మటుకు భలే వస్తుందండి. యాండ్రస్ అంటారు అట్లని. అవి బంగినపల్లి. ఇవి బంగినపల్లి. అవి బంగినపల్లి. ఇవి కూడా గ్రేడింగ్ చేసి అమ్ముతారు. అన్ని రకాలు కూడా గ్రేడింగ్ చేసి 1, 2, 3 రకాల సైజులు గ్రేడింగ్ చేసి పేర్చి అమ్ముతారండి. ఇవి సువర్ణ రేఖలు. సువర్ణ రేఖ. ఓకే. సువర్ణ సుందరి అంటారు, కొన్ని ఏరియాలో సువర్ణ రేఖలు అంటారు. వైజాగ్ ఏరియా బాగా విపరీతంగా తింటారండి. చెరుకు రసాలు అంటారండి ఇవి. చెరుకు రసాలు. ఇవి కూడా టేస్ట్ చాలా బాగుంటాయి. ఇవి పంచదార కలసాలు అంటారు. పంచదార కలసాలు. ఓకే. వ్యాపారస్తులకి అమ్ముతానని చెప్పారు కదా, అంటే బుట్ట పళంగా తీసుకోవాలా, ఇలా మొత్తం తీసుకోవాలా? ఇవి 3 రకాల సైజుల్లో పేరుస్తారండి. నంబర్ 1, నంబర్ 2, నంబర్ 3 3 రకాల సైజులో పేర్చి 100 లెక్కన ఉంటాయండి. బొట్టుగా 8 కాయల వరుస, 9 కాయల వరుస ఇలాగే పేరుస్తారు. 100 లెక్కన పాట ఉంటది. అవి 100 ఎంత అయితే అంత, కాయలు ఎన్ని ఉంటే అన్నిటికీ రేటు కడతారు. పాట ఎన్ని గంటలకు జరుగుతుంది? తెల్లవారుజామున 3 గంటల నుంచి మొదలవుతుంది. 3 నుంచి 6, 7 లోపల క్లోజ్ అయిపోతుంది మార్కెట్ యార్డ్ అంతా. ఓకే. సరే, ఏంటి సార్ మామిడికాయలు అలా ఎంచుతున్నారు? ఈ విమాన్ పసంద్ అండి. అంటే విమాన్ పసంద్ అంటే ఇది బంగినపల్లి కాకుండా వేరే టైప్, ఇది వేరే రకం. ఓకే. దీన్ని 3 గ్రేడ్ల కింద విడగొడతారు. ఓకే. అంటే సైజులు. సైజులు ఎలా తెలుస్తుంది సార్? ఏది మీరు ఒకసారి అంచండి చూద్దాం. ఇది ఒక రకం, ఇదో సైజ్ అండి, ఇదో సైజ్ అండి. అలా 3 సైజులు వస్తాయి. అంటే సైజుని బట్టి ప్రైజా? సైజుని బట్టి ప్రైస్ వస్తుంది. ఓకే. మీరు కూడా వ్యాపారం చేసుకునే వాళ్ళకి అమ్ముతారు? అంతేనండి. ఓకే. రిటైల్ అయితే కాదు, హోల్సేల్ షాప్ అండి. హోల్సేల్ షాప్. రిటైల్ ఉదయం మార్నింగ్ 2కి వస్తారు. 2కి వచ్చిన తర్వాత వాళ్ళకి అమ్ముతాం. ఓకే సార్, మీరు ఇప్పుడు వ్యాపారస్తులకే ఇస్తారు? అవును. మీ ఫోన్ నెంబర్ ఒకసారి చెప్పండి. 9703283298. ఈవినింగ్ 8కి కాల్ చేస్తే మార్నింగ్ 5 నుంచి ఎప్పుడైనా వచ్చి తీసుకోవచ్చు. 8 లోపు. మార్నింగ్ 5 నుంచి మార్నింగ్ 5 నుంచి 8 లోపు వచ్చి తీసుకోవచ్చు. ఈవినింగ్ 8 లోపు? ఈవినింగ్ కాదండి, మార్నింగ్ 8 లోపే. మార్నింగ్ 5 నుంచి మార్నింగ్ 8 లోపే వచ్చి తీసుకోవచ్చు. ఓకే. మరి ఇప్పుడు నైట్ కదా, నైట్ కాల్ చేసి చెప్పాలండి ఏం కావాలన్నా ఆర్డర్. ఓహో, మీకు ఆర్డర్ ఏం కావాలన్నా ఈ టైం అప్పుడు చేసి చెప్పాలి. 8 దాటిన దాకా చేస్తే మార్నింగ్ 5:30 నుంచి 9 లోపు వచ్చి తీసుకో. మీ దగ్గర ఏమేమి మామిడి పళ్ళు ఉంటాయి? మా దగ్గర కొత్తపల్లి కొబ్బరి, బంగినపల్లి, రసాలు, పండూరు మామిడి, దేశవాళీ అన్ని ఉంటాయండి. కొత్తపల్లి కొబ్బరి ప్రైస్ ఎలా పడుతుంది? ప్రజెంట్ అయితే 3000 ఉందండి. 100 మ్యాంగోస్. పరకు కావాలంటే విడిగా కాల్ చేస్తారు కాబట్టి పరకు వచ్చి 400 అలా పడుతుంది. 300. 100 అయితే 3000. 100 3000. అదొకటి మార్కెట్ రోజుకి ఒకలా ఉంటది. అంటే ఈ రోజు రేపు ఉండదు. రేపు డౌన్ అవ్వచ్చు, లేదా రేజ్ గా ఉండొచ్చు. డౌన్ అయిన రోజు పరకు 200కి వస్తుంది, రేజ్ అయిన రోజు 300 400 కూడా పడుతుంది. పొద్దున్న 3 గంటల నుంచి 4, 4:30, 5 గంటలకు క్లోజ్ అయిపోతుంది మార్కెట్. తెల్లవారుజామున 3 నుంచి 6 లోపల? 5 లోపలే క్లోజ్. 5 లోపలే. ఓకే. చిన్న చిన్న వ్యాపారస్తులు అందరూ మా దగ్గర కొనుక్కుంటారండి. ఓకే. ఇంటి దగ్గరకు వచ్చిన వాళ్ళు, బళ్ళు మీద అమ్మే వాళ్ళు, వీళ్ళందరూ కూడా మీ దగ్గర కొనుక్కుంటారు? మార్కెట్ యార్డ్ కూడా ఉంటాయండి. మార్కెట్ యార్డ్ లో కూడా మా దగ్గర కొనుక్కుంటారు, అమ్ముకుంటారండి. ఓకే. ఇవి మొత్తం ఇలా తీసుకోవాలా? ఇలా కాదండి, ఈ 200 లేకపోతే 150 అలా బుట్టలు పెడతారండి. పేరుతారు అందంగా. బుట్టలో 200, 150 పెడతారు. వాటిని బట్టి పాట పెడతారు. పాట కూడా పెడతారు? పాట కూడా పెడతారండి. ఆ పాటను బట్టి మీరు పాడుకుని వాళ్ళు అమ్ముకుంటారండి. అది కూడా తెల్లవారుజామునే జరుగుతుందండి పాట? జరుగుతుంది. బుట్ట ఒకవేళ 150 కాయ ఎంత పడుతుంది? పడుతుంది వచ్చి ఒక 1500, 2000 లేకపోతే అంతే. 2000 లోపు ఉంటుందండి. 150 కాయ, 200 కాయ 2000 లోపే పడుతుందంట. 100 లెక్కండి. 100 లెక్క. 100 కాయ. 100, 1800, 1500 అలా పడుతుందండి. ఇప్పుడు ఇవి ఏంటి? బంగినపల్లి అండి. ఇవి బంగినపల్లి అండి. ఇది సోనరాకండి. ఇది ఏదో పందరగతి అండి. బంగినపల్లి కాయ అన్నారు కదా, ఇదో రేట్ ఉంటుంది? ఇదో రేట్ ఉంటుందండి. మీకు సోనరాకు ఒక రేట్ ఉంటుందండి. ఈ రేట్ దీనికి రాదు. ఓకే. దీనికి ఒక పండు రేటు ఒక పండుకు ఉండదండి. మీకు ఇది వచ్చండి పాపరగా ఉండేది. ఇదో రేట్ ఉంటుందండి.